చాకు కూడా వేసారు. ఇదేం ఆకు కాపీలు చేయండి మీరు కూడా. చూపి మళ్ళీ చూపి. కొత్తిమీర పిచ్చాకు ఎటువైంది? కొత్తిమీర ఆకు కాదు ఇది. ప్యాక్ చేశారు, అది మూట ఇలా కడతారు కదా, కట్టినప్పుడు కలిపి ప్యాక్ చేశారు. ఓ అమ్మాయి పిచ్చి 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 పిల్లి పెసర అంటారు చూసినావే, అది పిల్లి పిచ్చి పెసర. పిల్లి పిచ్చి పిచ్చి పిల్లి పెసర. ఖుషి కూడా చెప్తుంది పిచ్చి పిల్లి పెసర. ఆగి నన్ను చూస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా అండి. మీరైతే బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాము. మరి మా ఆయన ఏదో తీసుకొస్తా అంటూ ఒకసారి రెడీ అవుతుంది, చూద్దామండి. ఏం చేస్తున్నావు నాన్న? ఏంది ఎంతసేపు అర్థం ఉందంటో? కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది కదా, అందుకోసమే. మరి ఏదో తీసుకొస్తా అన్నావుగా బయటికి వెళ్ళి. వెళ్ళి తీసుకొస్తా. ఇప్పుడు తీసుకొస్తావా? వెళ్ళి తీసుకొస్తా. మరి ఏంటో నాకు కూడా చెప్ప. ఏం తీసుకొస్తావు చెప్పరా? అక్కడే పైన ఆడ పెట్టిన చూడు. నేను తీయలేదు. ఏం తీసుకొస్తావో చెప్పు ముందు. దొరికినాయా? మరి ఏం తీసుకొస్తావో చెప్పవా? ముందు అడిగిందని చెప్పు. ఏదో తీసుకొస్తా బయటికి వెళ్ళి అన్నావుగా, ఇప్పుడు చెప్పువా? ఏం తీసుకొస్తాడో మరి. బయటికి అయితే వెళ్తాను. క్యాప్ అక్కడే ఉంది. సోకులు పట్టడంలో ఫస్ట్ లేదు. మరి ఏం తీసుకొస్తావు చెప్పుకోకుండా దవదవ. నేను తీసుకొస్తాను వచ్చినప్పుడు. ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడే వస్తా, అట్లా పోయి తీసుకొస్తా. వచ్చినప్పుడు తీసుకొస్తా. నేను వచ్చేవాడికి అక్కడ శుభ్రంగా పొయ్యికాడ మొత్తం శుభ్రంగా కూర్చి నీళ్ళు చల్లి రెడీగా ఉంటున్నాయి. మొత్తం పొయ్యిరాలకి ఇట్లా మొత్తం సర్వ్ చేసి పెట్టు. ఏదో తీసుకొస్తాను కానీ అవి మొత్తం రెడీ చేసి పెట్టాము. సరే సరే, బాయ్. మరి ఏం చెయ్యాలో ఏమో కానీ ముందైతే బయటికైతే వెళ్తాడు. మమ్మల్ని అయితే పొయ్యికాడ రెడీ చేయమని చెప్పిండు. సర్ప్రైజ్ ఏంటో మరి. ఓకే, మరి మేము కూడా రెడీగా ఉంటాం. బాయ్ బాయ్. ఏంది అత్తయ్య ఏడు కూర్చున్నావేంది? మీ అబ్బాయి ఆడికి వెళ్ళి ఏదో తీసుకొస్తా సర్ప్రైజ్ అని చెప్పిండు. పొయ్యికాడ అంతా శుభ్రం చేయవా? మళ్ళీ ఇష్ట అయి తొందరగా అదంతా శుభ్రం చెయ్యి. ఆ బండి కూడా ఇవన్నీ తీసేయవండి, అవి కూడా తీసేయి. మొత్తం ఏడంతా శుభ్రంగా ఊకి రెడీగా పెట్టు. నేను అంతలోకి బట్టలు ఉతికి బొచ్చలు రుద్దేసి వస్తా ఇక్కడికి. ఇంకేం లేదు. ఎందుకు తొందర? మరి వత్తనా అని చెప్పిండు, ఎమ్మటే వత్తనండి, అందుకే తొందరగా. కానీ అదంతా శుభ్రంగా చేసే అయిపోద్ది తొందరగా. బండి అయితే మాది ఇటు సైడ్ ఉందండి. ఆ బండిని తీసి మొత్తం శుభ్రం చేస్తామండి. ఇవో దీన్ని కూడా బత్తాకెత్తు. ఇదంతా కూడా క్లీన్ చేసి అయిపోతానికి వచ్చింది లేగా. మా ఆయన రాకముందే పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది మాది. రెడీగా ఉంటాయి ఇక వచ్చేలోపు. మా ఆయన ఇప్పుడు వస్తుండే, పొద్దునానంగా పోయి ఇప్పుడు వస్తుండే. ఏం తీసుకొచ్చిండో మరి. ఏం తీసుకొచ్చావు? అవునా? సరే మరి పా. ఏం కావాలి? ఐస్ క్రీమ్ కావాలా?
మరి పిలుపు పంపిస్తున్నా చిన్న పాన ఇక చూపివా ఇంకా లోనకు పోతున్నా చూపిస్తారే ఎందుకు అట్లా అడుగుతున్నావు? ఆగు కొంచెం. మరి ఏంటో ఎలా చెయ్యాలో మరి మేము చూసుకోవాలిగా, నువ్వు చెబితేనేగా. చెప్పుకోకుండా అప్పటికప్పుడే చేయమంటవా? ఆగమ్మా వాళ్ళ ఇది తెస్తున్నా కానీ కొన్ని మంచిలు తీసా, కొన్ని మంచిలు తీసా వెళ్ళి. సరే, వాటర్ కావాలంటే వాటర్ ఇస్తాం. అసలు ఏంటో చెప్పుకోకుండా అన్నీ అడుగుతుండు. ఇంకా వాటర్ రేపు కాదు సోమవారం నేనే పొమ్మని చెప్పినవా? ఫోన్ మాట్లాడుకోండి మంచిది. సాయంత్రం 5ంటికి ఫోన్ చేయి. 100 రూపాయలు కాదు 200 కొడతాం. ఇప్పుడు డబ్బులు లేవు. మొత్తం వాటర్ చల్లేస్తున్నామండి శుభ్రంగా ఉంటుందని. అక్కడ ఉడుగు మంచిగా శుభ్రంగా. మళ్ళీ వంట చేసేటప్పుడు మళ్ళీ గాలికి దుమ్ము గిట్లా పడిద్దేమో, అందుకే ఉడచమంటున్నా. నీళ్ళు వెళ్ళినట్టున్నారుగా. ఓకే ఓకే. మంచిగా పెట్టి పొయ్యిరాలు నీట్గా పెట్టాలి. పొయ్యిరాలు ఇటేం కావాలి, కట్టెన వచ్చింది పెట్టు. కాకపోతే కొంచెం స్పేస్ ఇచ్చి పెట్టాలి పొయ్యిరాళ్ళకి. అటు నుంచి ఇటు నుంచి పొలాలు పెట్టడానికి మంచిగా ఉంటుంది. అట్లనే పెట్టి నువ్వు పెట్టేసి, నేను చెప్తాను కానీ నువ్వు పెట్టేసి. నేర్చుకుంటూ వచ్చింది ఏదైనా కొత్తగా ఏం రాదులే కానీ. సరిపోద్ది. ఎడంగా అయింది అది ఇంకా బాగా. దగ్గరకాను మరి ఎందుకని దూరం పెట్టినావు? ఇంకా దగ్గరికి స్ట్రైట్గా లేవు అవి. కింద మట్టి చక్కగా దాని కింద మట్టి చక్కగా అంటే మంచిగా ఏమైనా పెడితే వరక్కుండా ఉంటుంది అది. కరెక్ట్గా ఉందిలే కానీ నువ్వేం చేస్తావంటే కొంచెం ఆ బూడిది ఉందా, ఆ బూడిది తీసి పై ఇది ఉంది కదా దీని మీద తీసి దాని మీద అట్లా పెట్టు, కదలకుండా సాయిగా అట్లా గ్యాప్ లేకుండా వీటికే మధ్యలో ఇది పెడితే ఎందుకు ఆగిద్ది? ఆగదు అట్లా. ఇక మామూలుగా ఆగిద్దిలే, ఏం కాదు. కళాయి పెడితే మంచిగానే ఉంటుంది. సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. సరే చలో పద. ముందైతే దీన్ని మంట పెట్టాలి. మరి మంట పెట్టేసాయి. ఎన్ని పొలాలేగా ఇక చూడు, ఇక్కడ చూడు, ఇవి ఎన్ని ఉన్నాయిగా. ఈ చిన్న పొలాలు తీరాదు, పెద్ద పెద్ద పొలాలు తెస్తాను. తొందర తీరు, లేట్ అవ్వట్లే. ఒక్క నిమిషం ఉండి చెత్త తీసుకొస్తా. చెత్త తీసుకొచ్చి అడుగుని వేసేసి దీనిపైన రాళ్ళు పెట్టిన అది కొమ్మలు పెడితే అవి కత్తి పొలాలు పెడితే తొందరగా మండిద్ది. ఓకే పెట్టేసా. దాని మీద రాళ్ళు పెట్టేసాయి. రాళ్ళు కాదు, కత్తి పొలాలు పెట్టి. ఇవాళైతే మా బావ పొయ్యి మని చేస్తాడు. వావ్, అలా చూడు నేను తెచ్చాను. ఏంటి ఇయేనా నువ్వు తీసుకొచ్చింది? అవును, ఏంటో చూడు. కోడికాళ్ళు తీసుకొచ్చినవి ఆయా. దీన్ని ఇప్పుడు ఫ్రై చేయాలా?
ఫ్రై కాదు, కట్టెల మీద కాల్చి తింటమే. కట్టెల మీద తింటానికి కాల్చుకొని తింటాం కాదు, కాల్చుకొని చారు చేసుకోనికి మస్తు టేస్ట్ ఉంటుంది. చూడు ఎట్లా ఉంటుందో. ఓకే మరి చేద్దాం ఇలానే. ఇక పెట్టేసి కట్టెల మీద కాల్చేసేయి మరిగా. కట్టెల పొయ్యి మీద కోడి కాళ్ళు పెద్ద ముద్దులు పెట్టేసేయి. పెట్టేసిన వేసేయి 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 ఎద్దులే వేసేయి. బాగుంది వేసేయి. ఎందుకు వచ్చి స్కూల్కి ఎందుకు పోకుండా వచ్చినావు? చూపించినావు దెబ్బ ఎక్కడ తగ్గింది నీకు? అబ్బా చూడండి, మా బాబుకి దెబ్బ తగిలింది, కింద పడ్డాడు స్కూల్లో. ఆడ ప్లేట్ ఉంది, ప్లేట్లో వేసి. వాము టోప్ టోప్ అంటున్నాయి. రోస్ట్ అవుతున్నాయా? కొంచెం ఆయిల్ ఉంటుందిగా అవును అవును. మరి ఇది నాటుకోడా బయలేరు కోడా? హెల్ప్ చేస్తాడండి, ఏ పనైనా హెల్ప్ చేస్తాడు మంచిగా. సపోర్ట్ కాయ అలా సపోర్ట్ కాయ ఆడుంది. మంచిగా పెట్టు, నీట్గా పెట్టేసేదాన్ని. అటొక్కలు ఇటొక్కలు నీట్గా పెట్టేసేయి. పదాన్ని ఇటు ఇటు కూడా ఒకసారి పెట్టేసేయి. ఆ పాకొచ్చేకెళ్ళి కోడి తల దాన్ని సపరేట్గా తినాలని మామూలుగా ఉండదు, పిచ్చి పీక్స్లో ఉంటుంది. చూపించు ఒకసారి. చూడు కొంచెం పైకి లేపవా చెయ్యి. ఊదు ఊదు. తాగలేదే ఊదు, తాగలేదే. మొత్తానికి ఏం మాయరా కొంటారుగా రీల్లో, అట్నే ఉంది పంచాయతీ. అది ఉంటుంది కదా ఊదురుకోవటం. అటు ఇటు తిరిగా, అటు ఇటు తిరిగా. ఇప్పుడు మంచిగా మంట మంటప్పుడు అటు ఇటు తిరిగాల కోడి కాళ్ళని. ఆగు ఒక్క పక్కాలని. అగో అక్కడ 2 పుల్లలు ఉన్నాయి, 2 పుల్లలు. ఖుషి మమ్మీగా 2 పుల్లలు. అబ్బా భలే టేస్ట్ వస్తున్నాయి. కోడి కాళ్ళు కాలుతుంటే మంచి కమ్మటం వస్తుందిగా. అది పెట్టకాకు, వాటిని తిరగటానికి ఇచ్చాను నీకు అప్పల్లో. 2 ఒక చేతి అడు తిరిగేస్తావు, ఒక పుల్ల తడి తిరిగేస్తావు. అటుపోయిన కోడి కాళ్ళది ఆ చివరి దాన్ని 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 తిరిగాయి. అటు ఇటు తిరిగాయమ్మా. ఋతు ఒక పక్క తిరిగాయి, ఋతు ఒక పక్క తిరిగాయి. ఋతు దాన్ని ఒక పక్క తిరిగేసి ఇంకో పక్క తిరిగాయి. కాలాలి కదా ఋతు, మరి కాలితేనే కదా మంచిగా టేస్ట్ కనపడేది. కొంచెం మంచిగా నీరు ఇట్లా కాలాలి, మంచిగా రోస్ట్ అవ్వాలి. మంచిగా రోస్ట్ అయితే మంచిగా ఉంటుంది. వీటి గురించి నీకు తెలుసా అసలు, కోడి కాళ్ళ గురించి? కొంచెమే చూసా, ఎందుకంటే అప్పుడు మా అమ్మ వాళ్ళు చేస్తుంటేనే చూసా నేను కూడా. నాకు మరి అంతేం తెలియదు, ఇప్పుడు చేసి చూస్తాను. ఈ కోడికాళ్ళు ఎందుకు ఇట్లా పోయి మంటలో వేసి కాలు పెడతారు తెలుసా అసలు నీకు ఆ విషయం? ఇది ఎందుకు వేస్తారు అంటే ఉడకబెడితేనేమో తొందరగా రావు. ఇలా కాల్చిన అనుకో ఎమ్మటే ఇలా సింపుల్ గా వచ్చేస్తాయి మనం తీయటానికి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో, ఇలా వస్తుంది. ఇగో చూడండి. రైట్, అట్నే వచ్చింది. ఇది కర్రీలో కూడా చాలా తొందరగా ఉడికిద్ది. అంటే చారు తీసుకునేటప్పుడు కూర చాలా తొందరగా ఉడికిద్ది. బాగుంటది ఇట్లా చేసుకుంటే. అసలు ఇదంతా తీసేసి మంచిగా తీయమ్మాయి, మంచిగా తీయటప్పుడు నీట్గా. వస్తుందా పొట్టు మంచిగా నీట్గా? వస్తుంది. అది ముచ్చట. అందుకే కోడికాళ్ళని అంత స్పెషల్గా దానికి మంట వేసి పొయ్యి మంట మీద కోడికాళ్ళు కాల్చినాం. మొత్తగా ఏం కాలవలే. పొయ్యి మొత్తానికి కంప్లీట్ అయింది. పొయ్యి మీద పని చూద్దాం. వీటిని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం కదబ్బా. కోడికాళ్ళ మీద పొట్టు తీయటం కూడా చేత కట్ల తనకి. నవ్వాలంటే నవ్వాలి, నేను తీస్తుంటే నువ్వు నవ్వు. ఇన్ని రోజులు మగవాళ్ళు తీసుకొచ్చి పెడుతుంటే ఆడవాళ్ళకి ఏం తెలియట్లేదు. అట్లనేం కాదు కానీ ఏమకి వాస్తవానికి ఋతువు తెలియదు తనకి. ఇప్పుడే ఫస్ట్ టైం చేయాలనే ఒక ఉద్దేశంతో చేపిస్తున్నా తప్ప వేరేది అయితే ఏం లేదు. ఏంటి ఖుషి అట్లా చూస్తున్నావు? ఏంటి నొప్పి లేస్తుందా? చెయ్యి ఒక దొక్క నొప్పి లేస్తుంది అమ్మ.
తగ్గిపోద్ది ఋతు స్మెల్ ఎట్లా వస్తుంది? మస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. బాగుంది. ఉడకబెడితే స్మెల్ రాదులే కానీ కాలిస్తే మట్టుకి సూపర్ స్మెల్ వచ్చింది. ఆ టేస్ట్ బాగుంది, అసలు స్మెల్ బాగుంటుంది. చూస్తుంటే ఇట్లా తినేసే నువ్వు తింటో, నేను లేనప్పుడు నువ్వు తింటావు నాకు తెలుసులే కానీ నాకు తెలుసులే ఋతు నువ్వు తింటావని. వాల్ మసాలా చేసేయాలి అమ్మటి. మాల్ మసాలా నీ భాష అది. జల్లికట్టు బ్యాచ్ మేము మరి. కానీ శుభ్రం చేసి నీట్గా చేసి ఒకసారి నీళ్ళలో పెట్టేసి కడిగేసి దాన్ని చేపలు అంటున్నా చేపలు అలవాటైంది. అదే బ్యాచ్ ఇక. మమ్మీకి డాడీకి కోడి యుద్ధం, కోడి కాళ్ళ యుద్ధం. అమ్మో ఖుషి కూడా డెవలప్ అయింది అసలు. డెవలప్ అవుతున్నావా? బా మరి ఒకటే ఎక్కువ చెప్పు. 1 1 7 చెప్పు. 1 1 7 1 2 2 1 3 మూడు ఎక్కువ చెప్పు. టేబుల్ 1 3 2 6 3 9 4 12 5 కొంచెం క్లారిటీ చెప్పు, నెమ్మలో చెప్పినానా? 3 1 3 5 టేబుల్ చెప్పు. 5 1 5 5 10 టేబుల్ చెప్పు. 10 1 10 10 2 20 10 3 30 10 4 40 10 5 50 10 6 60 10 7 70 10 8 80 10 9 90 10 10 100. తిన్నావా? బాగుంది కదా, బాగుంది తిను. వాయమ్మో ఋతు చూడండి నాయన, దోస్తులు ఋతు చూడండి. ఇది పొట్టిది వంటిది దంచుతుంది సైలెంట్గా, కానీ టేస్ట్ అనేది మంచి కమ్మట అవసరం అవుతుంది. అబ్బా కమ్మట అవసరం అవుతుంది. ఇక్కడ పెట్టేసే బిడ్డ, అది పెట్టేసి. వెరీ గుడ్. ఖుషికి ఇవాళ హాఫ్ డేనే స్కూలు, అందుకే ఖుషి ఏంటి ఖుషి ఇటు దగ్గర కూర్చో, ఇక్కడ కాకులు వచ్చి ఎత్తుకొని పోదే, మమ్మీ పిలుస్తుంది పోయేస్తా. పల్లి నాన్న ఏంటి ఋతు ఏంటి? కారం పసుపు ఉప్పు అన్ని రెడీ చేసుకొని పొయ్యి కాడికి తీసుకెళ్దాం. కొంచెం చాలు, కారం ఎక్కువ వేయకూడదు. అమ్మ తినలేము కారం, కొంచెమే వేస్తున్నా. టమాటాలు కట్ చేస్తున్నావా? జ్యూస్ పట్టుకున్నా. జ్యూస్ పడుతున్నావు. కారం ఏంటి? ఆయిల్ ప్యాకెట్ ఎప్పుడు తెచ్చా? జ్యూస్ రెడీ అయింది. ఓరే అంత ఫాస్ట్గా అయిపోయింది. రెడీ అయింది అని చెప్పి మన కిచెన్ స్టైల్ మారవాలా, కిచెన్ మొత్తం మార్చేయాలి మనం. మార్చాలి. పెయింటింగ్ పని చేస్తావు, కలర్ తీసుకురావంటే కలర్ తీసుకురావు. పెయింటింగ్ పని చేస్తే కలర్లో సారు వాళ్ళు ఏమైనా ఊరికెత్తారా? వాళ్ళ ఇంట్లో పనులు మొత్తం అయిపోయిన తర్వాత మిగిలితే తీసుకెళ్ళి ప్రభాకర్ అంటే తీసుకెళ్తా, కానీ వాళ్ళని అడగకుండా తీసుకొస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కోలేదా? మళ్ళాంటి వాళ్ళే వాళ్ళు కూడా. ఇంకేం చేస్తున్నావు? ఆయిల్ తీసుకొస్తున్నావా? అందులో కోడి కలర్లో మంచి కావాల్సినంత ఆయిల్ ఉంటుంది, అది కూడా తీసురా. పెట్టేది కాదు దీంట్లో, అందుకే ఆయన ఇటువా ఇటు పా, ఇటు చూడు ఒకసారి, మళ్ళీ ఒకసారి చూడు. హలో మేడం, ఒకసారి చూడొచ్చుగా. కానీ ఋతు ఆకలేస్తుంది. వెళ్ళి తొందరగా వెళ్ళు, టక్టక్ వెళ్ళి, కింద పడి తట్టి అలా నువ్వు. ఈ జాంకాయలోడు, అరటిపండ్లోడు, కాయలోడు, వాడు వీడు, బాబా. చాలు ఇక కోడి కాళ్ళు వేసి శుభ్రంగా ఒకసారి కడిగేసి వాటిని. ఏది కోడి కాళ్ళు పట్టుకో, ఒకసారి పైకి లేపు.
సూపర్. గిన్నె పెట్టుకున్నామండి. ముందైతే చిట్టడి వేస్తున్నాను ఆయిల్. నేనైతే కొంచెం ఎక్కువ తెచ్చా, సరిపోద్దో లేదని ముందే. ఆనియన్స్ వేసుకున్నామండి. తింటాడట ఖుషి. తింటావా బిడ్డ? తింటాడు కుశాంత్. మిర్చి వేస్తున్నానండి. మిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలవ తిప్పుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలా? కరేపాకు వేస్తున్నానండి. కరేపాకు వేసావా? వేసాను. కానీ పసుపు వేయలేదు మరి. పసుపు వేస్తే మంచి కలర్ఫుల్ కొడుతుంది. ముందు కావాల్సింది పసుపే దాంట్లోకి. ఫస్టే పసుపు వేస్తారా? పసుపు వేయలేదు, కలర్ఫుల్ కొడుతుంది. కాదు, కామెంట్ చేయమని చెప్పి ఒకసారి. ఎందుకు? ఫస్టే పసుపు వేస్తారా? మనలో తప్పులు ఒప్పులు ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళే వేస్తారు. వేస్తున్నానండి. మనం తప్పు చేసిన అనుకో, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చూస్తూనే ఉంటారు, వాళ్ళు చెప్తారు నువ్వు మంచిగా వేస్తున్నావు, మంచిగా ఎట్లా మంచిగా వేస్తున్నావు చేస్తే వాళ్ళు. ఇలా మంచి మగ్గనిచ్చాక మనం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ముందే రెడీగా అన్నీ పెట్టుకున్నాను. అవును, మా అమ్మ అయితే దీని చుట్టూరు మొత్తం మట్టి రాసిద్ది కదా, నువ్వు ఎందుకు రాయలేదు మరి? నేను మట్టి రాయాలి అంటే నాకు తెలియదుగా, అందుకే మట్టి రాయలేదు. నువ్వే రుద్దాలి దాన్ని మరి. దాని చుట్టూరు మట్టి పడుతుంది, మసి పడుతుంది. నేనే రుద్దేస్తా. వేస్తున్నానండి. టమాటా గ్రేవీ వేస్తున్నాను. టమాటా గ్రేవీ వేసి ఇలా కలవ తీసుకోవాలండి. ఆయిల్ పైకి తేలనియాలండి. కొంచెం అంతా మగ్గాలి, మంచిగా మగ్గాలి. అబ్బా కానీ ఋతు మాకలేస్తుంది కానీ అమ్మ. ఇగో కొత్తిమీరలో చూడండి దోస్తులు, చూడండి దీనిపైన దూది చూడండి, పెసరకాయ లాగా. మా కుశాంత్ నువ్వే తెచ్చినమాట, మమ్మీ చెప్పింది నాకు. ఓ అయిపోయింది, ఇది మగ్గిపోయింది. ముందుగా కడిగి పెట్టుకున్న కోడికాళ్ళు వేసుకున్నామండి. ఒక్కొక్కటే అమ్మాయి, మొత్తం ఒకటే మాకు. ఒక్కొక్కటి మంచిగా ఇట్లా విడిగా పెట్టి దాని మీద. కోడికాళ్ళు, చార్వాని, గ్రేవు అన్నీ రెడీ అయిపోతున్నాయి. బాగుంటది అంట అసలు కర్రీ, బాగుంటది. తినేదనిపిస్తుందంట కుశాంత్కి. చాలా బాగుంటదంట. ఇది బాగుంటుంది అంట కాదు, బాగుంటది. మా నాయనమ్మ చేసి పెట్టింది ఒకసారి. అబ్బా మామూలు టేస్ట్ లేదు అమ్మాయి. అవునా? నేను ఇప్పుడు తింటవే ఫస్ట్ టైం. ఇవాళ దీన్ని చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే అది. అంటే నేను చికెన్ తింటా కానీ ఇట్లా కోడికాళ్ళు తినను. కోడికాళ్ళు కూరలో తినగా సపరేట్ కోడికాళ్ళు చేసుకొని తింటే బాగుంటుంది. ఒక 5 minutes మూత పెట్టేసుకున్నామండి. మంచిగా మగ్గుతాయండి. మొక్క కూడా మంచిగా ఉడికింది, ఆల్మోస్ట్ ఉడికింది. కానీ మొక్క ఇందాకే కొంచెం లైట్గా మంట మండుతుంది కానీ మంట చెక్కుంటే చాలు. అంటే రవ్వలు చెక్కుంటుంది, రవ్వలు చెక్కుంటే చాలు. ఆల్మోస్ట్ అది కూర రెడీ అయినట్టే. లోటాలో తీసుకురా నాన్న. సరిపోద్ది ఋతు, లోట అవసరం లేదు, గ్లాస్ సరిపోద్ది. ఎందుకు అంత గ్రేవ్ ఉందా, మన ముగ్గురేగా సరిపోద్ది. తీసుకో, కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. మళ్ళీ తీసుకొస్తలే, సరిపోతే చూడు. కొద్దిగా వేసినా చాలు, మంచిగా ఉంటుంది. ఆయమన్న కూర కొద్దిగా తిన్నా చాలు. అర్థమైందా? కారం వేసుకున్నామండి. 2 స్పూన్లు వేసాను కానీ మా ఆయన కొంచెం తగ్గి వంటుందని నేను కొంచెం తగ్గించేస్తున్నానండి. ఎందుకంటే మంట ఎక్కువ తిండు మా ఆయన. ఘాటుగా మాట్లాడటం తెలుసు కానీ కారం తినలేవాడు. ఏడిపిస్తున్నావు నువ్వు నన్ను. ఎందుకు ఏడిపిస్తాను నేను నిన్ను? ఇన్ని రోజులు సుఖంగా ఉన్నావు, ఒక 2 రోజులు ఏడవచ్చుగా. ఏడుతులే నీకోసం. జోక్ కన్నా ఏం అవసరం లేదు, నా కోసం ఏం ఆడదులే. కానీ సాల్ట్ వేసుకున్నాం, తగినంత సాల్ట్ వేసుకున్నామండి. స్పూన్లు అండి సాల్ట్. ఏం చేస్తున్నావు ఖుషి? చెట్టు నాటేస్తున్నావు? అసలు ఏం చెట్టు నాటేస్తున్నావు ఖుషి? అది నువ్వు అది ఇందాక ఖుషి ఏం చెట్టు? అరే 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 ఏంది ఖుషి?
సర్లే వేసుకో. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నామండి చారుకి. అంటే మేము ముగ్గురమే ఉన్నామని ఇలా చేస్తున్నాను చారుకి. కోడి కాళ్ళ పులుసు. కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర పుదీనా కొంచెం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం 5 minutes మగ్గనిద్దామండి. కొంచెం అంతా టేస్ట్ చూడరాదు ఋతు. చూస్తున్నా. నా పని మొత్తం ఇక్కడే లేట్. ఉఫ్ఫను కాదు. అది కరెక్ట్. అయితే నా చేతులు అసలు సూపర్ ఉంది అసలు నిజంగా బాగుంది. కోరికాల కూర నువ్వు చేసినావు ఫస్ట్ టైం. మా అమ్మ కూడా చేయలేదు. బాగా కుదిరింది. మా అమ్మ చేయలేదు కానీ మా నాయనమ్మ చేసింది కోడికాల కూర. మా అమ్మ కూడా చేయలేదు. బాగుంది. అది కొంచెం నాకు కూడా ఇవ్వచ్చు. చూస్తా, టేస్ట్ చూస్తా. ఓ కోడి కాళ్ళ కూర బాగుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి మాకు. ఇప్పుడు ఇక అన్నం పెట్టుకొని తింటవే. మా ఆయనకైతే ఆకలి అవుతుంది అంటుండు. ఇక ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నం పెట్టేస్తాను. మొత్తానికైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేయటం ఉంది. ఫస్ట్ ప్రయోగం మరి నా మీద చేసిద్దో తనే చేసుకుంటుందో తెలియదు ఋతు. నా మీద వద్దులే అమ్మ, నీ మీద చేసుకో. ఫస్ట్ వండినోళ్ళే తినాలి ఋతు. నాకు అది పెట్టాల్సింది. నువ్వు తిను తర్వాత నాకు అట్లా ఏం కుదరదు. ఫస్ట్ నువ్వు తిన్నాకే. అదేంది మరి ఇప్పుడు కోడికాలు తెచ్చింది నువ్వే కదా. ఫస్ట్ నువ్వే టేస్ట్ చూడాలి కదా. ఫస్ట్ నా మీదనే అంట. ఏంటో ఈ అరాచకం. మా అమ్మకి అన్నం పెట్టు ఋతు. పెట్టు తినమ్మా. అన్నం పెట్టమని గంట పెడుతున్నావు. ఋతు అన్నం ఆకలేస్తుంది ఋతు. పిల్లగాడికి పెట్టి నువ్వు పిల్లగాడి తింటాను. తిన్నాను ఖుషి తిన్నాడు. మా అమ్మ తింటుంది. అమ్మ ఎట్టుంది? ఏందో చెప్పు. నేను చెప్పు. ఏం కాదు. ఏం తక్కువైంది? అల్లం కొద్దిగా ఎక్కువైందా? మొత్తానికైతే మంచిగా ఉందా? బాగా ఏమన్నా కొద్దిగా మీరు చేసిన నాయనమ్మ చేసినట్టు కుదిరిందా? నువ్వు చేసినట్టు కుదిరిందా? అంటే బాగున్నట్టేనా? మా నాయనమ్మ సూపర్ చేసిద్దాం కూర. మా నాయనమ్మ చేసే కూరలో నీకు కాదు కదా, ఎవరికి రాదు కూడా. మరి ఎంత బాగుంటుంది మరి మా నాయనమ్మ చేసింది. సూపర్ టేస్ట్ ఉంది. అతనికైతే కూర కూడా బాగుంది. చూద్దాం. తినేసే మరి. అతనికైతే కోడినే కోసింది మనం. తినేసాయి. మొత్తానికి అయితే ఫ్రెండ్స్ అయిపోయింది. బ్లాగ్ అయితే అయిపోయింది అబ్బా. ఈరోజు వరకు అయితే మీ ముందుకు తీసుకొచ్చే బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఋతు మాట్లాడు ఋతు. చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను చేయటం కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. పులుసు చేసుకోవచ్చు, ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకోసారి నేను ఫ్రై లాగా చేసి చూపిస్తాను ఎలా చేయాలో. ఓకే అబ్బా. మొత్తానికైతే ఇది
బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ పెట్టండి. ఒక కామెంట్ అని చేయండి ఋతు కోసం, నాకు అసలు కాదు ఋతు కోసం. 5 కామెంట్స్ ఎవరు చేయరు, ఒక కామెంట్ చేస్తారు ఎవరు చేసినా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్. మా మమ్మీ కూడా బాయ్ చెప్తుంది. సూపర్ సూపర్ బాయ్ బాయ్. సూపర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్.